వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 2023 మనకి సీటు ఎలక్షన్ ఆఫ్ త్రిబుల్ ఐటీస్ అండి. త్రిబుల్ ఐటీస్లో మనకి జాయిస్ ద్వారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి, ఆంధ్రప్రదేశ్లో మనకు మామూలుగా అయితే మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే మెటలర్జికల్ మెటీరియల్స్ దానికి సంబంధించి కౌన్సిలింగ్లో 2023లో మనకు వచ్చిన వాళ్ళ అడ్మిషన్ తీసుకున్న ర్యాంకులు అండి. మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ మెటలర్జికల్ మెటీరియల్ ఇంజనీరింగ్ అండి. అంటే దీంట్లో హెచ్ఎస్ ఓఎస్ ఉన్నాయి. దానికి సంబంధించి మనకి 2023లో ఈ ర్యాంక్ వరకు వచ్చినాయండి మనకి. కాలేజీ వచ్చి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి, ఆంధ్రప్రదేశ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో మనకి మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అండి. దానికి మనకి హెచ్ఎస్ ఓఎస్కి సంబంధించి మనకి 2023లో వచ్చిన ర్యాంక్స్ అండి ఇవి. 2023లో వచ్చిన ర్యాంక్స్ ఒకసారి చూడండి. ఈ ర్యాంక్ వరకు వచ్చినాయండి. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ. మనకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ 5 years అండి. దానికి సంబంధించి మనకి 2023లో వచ్చిన కౌన్సిలింగ్లో మనకి 2023 కౌన్సిలింగ్లో ర్యాంక్స్ అండి ఇవి. సబ్జెక్టులు వచ్చి మనకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అలాగే ఆర్కిటెక్చర్ అండి. ఆర్కిటెక్చరు మనకి కాలేజ్ వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్కి సంబంధించి మనకి 2023లో వచ్చిన ర్యాంక్స్ అండి ఇవి. అడ్మిషన్ ఓపెన్తో స్టార్ట్ అయితే మనకి ఎస్సీ ఎస్టీతో ఎండ్ అవుతుందండి. మళ్ళీ ఓపెన్తో స్టార్ట్ అవుతే ఎస్సీ ఎస్టీతో ఎండ్ అవుతుంది. ఓపెన్తో స్టార్ట్ అవుతే మళ్ళీ ఎస్సీ ఎస్టీతో క్లోజ్ అవుతుంది. ఈ చివరి ర్యాంక్ వరకు చూడండి. ఇది మనకి ఏరోస్పేస్ అండి, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ సంబంధించి ఏరోస్పేస్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి 2023లో వచ్చిన ర్యాంక్స్ అండి ఇవి. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్ అండి. సివిల్ ఇంజనీరింగ్లో 4 years కోర్స్ అండి ఇది. హెచ్ఎస్ ఓఎస్ దానికి సంబంధించి మనకి 2023లో వచ్చిన ర్యాంక్స్ ఇవి. సివిల్ ఇంజనీరింగ్ అండి, సివిల్ ఇంజనీరింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో
సివిల్ ఇంజనీరింగ్ అండి. 2023లో వచ్చిన ర్యాంక్స్ అండి ఇవి. సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2023లో మన జాయిస్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ అయిన ర్యాంక్స్ అండి ఇవి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి కంప్యూటర్ సైన్స్ అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి. కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి 2023లో వచ్చిన ర్యాంక్స్ అండి. కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ర్యాంక్స్ అండి ఇవి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి. దానికి సంబంధించి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి వచ్చిన ర్యాంక్స్ ఇవి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అండి. దానికి సంబంధించి మనకి 2023లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి 2023లో కౌన్సిలింగ్ అయిన ర్యాంక్స్ అండి ఇవి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అండి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి మనకి జాయిస్ ద్వారా కౌన్సిలింగ్లో 2023లో మనకి కౌన్సిలింగ్ అయిన ర్యాంక్స్ అండి ఇవి. ఓపెన్ నుంచి SC/ST వరకు, అలాగే ఓపెన్ నుంచి SC/ST వరకు చూడాలి. అంటే దీంట్లో HS, OS ఉన్నాయండి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ మన ర్యాంకు 2023 అండి. ఈ ర్యాంక్ వరకు వచ్చినాయి సీట్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ర్యాంక్స్ అండి ఇవి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే మనకి మెకానికల్ ఇంజనీరింగ్ అండి. మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ర్యాంక్స్ అండి. మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. అంటే మనకి HS, OS, మళ్ళీ HS అండి, మళ్ళీ అగైన్ మళ్ళీ OS ఉంటుంది. అది కింద చూద్దామండి. మెకానికల్ ఇంజనీరింగ్లోనే మనకి ఇక్కడ OS ఉంటుంది. HS వరకు చూడండి, తర్వాత మనకి OS చూద్దాం. మెకానికల్ ఇంజనీరింగ్లో మనకి OSలో ఓపెన్లో వచ్చిన ర్యాంక్స్ అండి ఇవి. ఓపెన్ అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ OS అండి. తర్వాత వచ్చి మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీర్ అండి. మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీర్ దానికి సంబంధించి ర్యాంక్స్ అండి ఇవి. అంటే HS, మెకానికల్ ఇంజనీరింగ్లో OS చూడాలి, అలాగే మెటీరియల్
మెటలర్జీ అండ్ మెటీరియల్స్లో మనకి హెచ్ఎస్ చూడాలండి. ఓఎస్ మళ్ళీ కింద పెడతాం. సార్ ర్యాంక్స్ చూడండి, అంటే ఓపెన్ ఎక్కడి నుంచి వచ్చిందని ఒకసారి చూడండి. హెచ్ఎస్ వరకు చూస్తే మళ్ళీ ఓఎస్ కింద పెడతామండి. ఇది మెకానికల్ ఇంజనీరింగ్ పైన ఓఎస్ అండి, ఇదేమో మెటలర్జీ అండ్ మెటీరియల్స్ హెచ్ఎస్ వరకు చూడండి. వచ్చిందో ఒకసారి ఓఎస్లో ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూడండి. ర్యాంకు ఓఎస్లో తర్వాత మెటలర్జీ తర్వాత మైనింగ్ ఇంజనీరింగ్ అండి, 4 years మైనింగ్ ఇంజనీరింగ్ హెచ్ఎస్ వరకు చూడండి. మైనింగ్ ఇంజనీరింగ్ మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీర్ ఓఎస్ వరకు చూస్తే పైన ఇక్కడ పెడదామండి. ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. మైనింగ్ ఇంజనీరింగ్ అండి, 4 years హెచ్ఎస్. మైనింగ్ ఇంజనీరింగ్లో హెచ్ఎస్ అండ్ ఓఎస్ ఒకసారి చూడండి. ఎంతవరకు వచ్చిందో 2023లో. మైనింగ్ ఇంజనీరింగ్ అండి, మైనింగ్ ఇంజనీరింగ్లో హెచ్ఎస్ ఓఎస్ అంటే ఎస్టీ వరకు చూడాలి. అలాగే మైనింగ్ ఇంజనీరింగ్లో మనకి హెచ్ఎస్ ఓఎస్ అండి. హెచ్ఎస్ ఓఎస్లో హెచ్ఎస్ ఓఎస్ తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఏ అండి. ఏఏలో మనకు వచ్చిన అదే మన 2023లో కౌన్సిలింగ్లో ర్యాంక్స్ అండి ఇవి. ఏఐలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఏఐ అండి. ఏఐలో వచ్చిన సీట్స్ ఒకసారి చూడండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్. తర్వాత ఇంటిగ్రేటెడ్ బీటెక్ అండి, ఇంటిగ్రేటెడ్ బీటెక్ వరకు మనకి ఏఏలో ర్యాంక్స్. ఇంటిగ్రేటెడ్ బీటెక్ వరకు ర్యాంక్స్ అండి ఇవి. కంప్యూటర్ సైన్స్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండి, అలాగే ఇంటిగ్రేటెడ్ బీటెక్ అండి, ఐటీ ఎంటెక్, దానికి సంబంధించి ర్యాంక్స్ అండి ఇవి. బీటెక్ ఐటీ అండ్ ఎంబీఏకి సంబంధించి మనకి ర్యాంక్స్ అండి ఇవి. బీటెక్ ఐటీ అండ్ ఎంబీఏ ఏఐకి సంబంధించి ఓపెన్ కేటగిరీ నుంచి మనకి ఎస్టీ కేటగిరీ వరకు వచ్చిన ర్యాంక్స్ జాయిస్ కౌన్సిలింగ్ ద్వారా.
ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఒకసారి ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఏఏలో సీట్స్ అండి ఇవి. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే బీటెక్ ఐటీకి సంబంధించి మనకి ఈ అటల్ బిహారీ వాజ్పేయి అండి. ఇది పైన అన్ని మామూలుగా అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అక్కడి నుంచి మాత్రం అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఇంటిగ్రేటెడ్ బీటెక్ సంబంధించి మనకి అటల్ బిహారీ వాజ్పేయి దాంట్లో వచ్చిన కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే బీటెక్ ఐటీ అండి. దానికి సంబంధించిన ర్యాంక్స్ అండి ఇవి. అండ్ ముందు చూసాము, కాకపోతే అటల్ బిహారీ వాజ్పేయి కాలేజ్ అని మనం పెట్టలేదండి. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకున్నాం. కాబట్టి ఇది అటల్ బిహారీ వాజ్పేయి అండి. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండి. అలాగే మనకి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బీటెక్ అండి. దానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయో ర్యాంక్ ఒకసారి చూడండి. ఇది కూడా అటల్ బిహారీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీటెక్ ఐటీ అండి. ఇది ఏఐకి సంబంధించి ఇది ఎక్కడి వరకు వచ్చినాయి ఒకసారి చూడండి. థ్యాంక్స్. 2023లో అటల్ బిహారీ వాజ్పేయి అండి. కోర్స్ వచ్చి ఇంటిగ్రేటెడ్ ఐటీ ఎంబీఏ అండి, ఏఐ. దానికి సంబంధించిన ర్యాంక్స్ ఇవి 2023లో. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ అండి, ఏఐ. మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్, దానికి సంబంధించి ఎస్టీ వరకు ఒకసారి చూడండి. పైన ఇక్కడ ఎస్టీ వరకు చూస్తే జనరల్ మ్యాథమెటిక్స్ అండ్ అటల్ బిహారీ వాజ్పేయిలోనే మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ అండి, ఏఐ. అలాగే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి, కోల్కత్తా. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఐ అండి కింద. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండి, ఏఐ, కోల్కత్తాలో IIIT అండి. సంబంధించి మనకి ఓపెన్ కేటగిరీ. పైదేమో మ్యాథమెటిక్స్ అండి, తర్వాత ఏమో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండి. దానికి సంబంధించి వచ్చిన సీట్స్ ఒకసారి చూద్దాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ర్యాంక్. మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ర్యాంక్ అనేది ఒకసారి చూడండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గౌహతి అండి. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఐ మీద. ఇక్కడ గౌహతిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వరకు చూద్దామండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి అనేవి. గౌహతిలో అంటే మనకి గౌహతిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండి, దానికి సంబంధించి ర్యాంక్స్ ఇవి. గౌహతిలో పైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి, ఇది గౌహతి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి
మనకు వచ్చిన అంటే 2023లో తీసుకున్న ర్యాంక్స్ అండి ఇవి. అలాగే మనకి IIIT కైలియాలో IIIT అండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి. దానికి సంబంధించి ర్యాంక్స్ ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి అనేది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి కైలియా. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి కింద ఉంది ST వరకు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అలాగే కిల్హోర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐకి సంబంధించి ర్యాంక్స్ అండి ఇవి. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కిల్హోర్కి సంబంధించి పైన అండి SC ST వరకు చూడాలి. కిల్హోర్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దానికి సంబంధించి ర్యాంక్స్ ఇవి. కిల్హోర్లో అండి పైన. అంటే ఓపెన్ నుంచి మళ్ళీ అదేమో కంప్యూటర్ సైన్స్ ST వరకు, తర్వాత ఓపెన్ నుంచి ST వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. యోనా IIIT అండి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, AI, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండి, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఒకసారి చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చినాయండి. యోనా అండి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. దానికి సంబంధించి మనకి వచ్చిన ర్యాంక్స్ అండి ఇవి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. తర్వాత వచ్చి శ్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డేటా సైన్స్. దానికి సంబంధించి మనకి వచ్చిన ర్యాంక్స్ అండి 2023లో వచ్చిన ర్యాంక్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డేటా సైన్స్, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించండి. శ్రీకి సంబంధించి వచ్చిన ర్యాంక్స్ అండి ఇవి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి ర్యాంక్స్ అండి. అలాగే మనకి వడోదరలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, AI అండి. AI, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ర్యాంక్స్ అండి వడోదరలో.
కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏఐ అండి. IIIT ర్యాంక్స్ అండి. అలాగే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మనకి వచ్చిన ర్యాంక్స్ అండి ఇవి 2023లో జాయిసా కౌన్సిలింగ్ ద్వారా. అలహాబాద్ అండి. అలహాబాద్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఏఐ అండి. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి అలహాబాద్లో IIITకి సంబంధించి సీట్స్ అండి. అలహాబాదు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనే ఇక్కడ బిజినెస్ అండి. బిజినెస్, బిజినెస్లో అలహాబాద్లోనే మనకి బిజినెస్లో అండి. బిజినెస్లో అలహాబాద్లో బిజినెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్కి సంబంధించి వచ్చిన ర్యాంక్స్ ఒకసారి చూడండి. అలాగే డిజైన్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఏఐ అండి. డిజైన్ అండ్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఏఐ, దానికి సంబంధించి అలహాబాద్ అండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్కి సంబంధించి మనకి ఓపెన్ కేటగిరీ, అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీలో వచ్చిన అలహాబాద్ అండి. అలహాబాద్ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్కి సంబంధించి ఏఏ అండి. ఓపెన్ కేటగిరీ. అలాగే ఇది మనకి జాయిస్ ద్వారా 2023 కౌన్సిలింగ్ సంబంధించి వీడియో అండి. ఇది మరికొన్ని కాలేజెస్ ఉన్నాయి, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది 2023 జాయిసా కౌన్సిలింగ్ IIITs అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.